ఓ పక్క తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహించుకుంటే, మరో పక్క వైఎస్ఆర్‌సీపీ కూడా ఏదైతే వాళ్ళ ముఖ్య రాజకీయ నేతలందరితో కూడా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి ఆ సమావేశం ఎలా జరుగుతుందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క ఆయన రాజకీయ నాయకులందరితో వాళ్ళ సమావేశం అక్కడ జరుగుతుంది. యువతల మహానాడు కూడా తెలిసిన విషయమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సమయంలో ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియదు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏదైతే కావచ్చు, వైఎస్ఆర్‌సీపీని మరింత ఇంకా బలంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో దాని ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అర్థమవుతుంది. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ గురించి? అంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తూ ఉంది ఇది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు. అది ఒక ప్రతిష్టాత్మకంగాను, ఒక ఆత్మీయత సమావేశాల్లాగా జరుగుతాయి. అది ఒక రాజకీయ పార్టీ సమావేశంలాగా ఉండదు, ఒక కుటుంబ సమావేశంలాగా. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో వ్యక్తులు కలిస్తే ఎట్లా ఉంటుందో పూర్వకాలంలో, అలాంటి ఆత్మీయ భావంతో జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ పాటు పార్టీ కార్యక్రమాలు ఎలా చేయాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి. వాళ్ళు అన్నట్టు తెలుగుదేశం అనేది వచ్చే ఎన్నికల గురించి చూడదు, వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది. రాబోయే తరం అది అట్లా ఒక విజనరీగా ఉంటుంది. అంతే తప్ప రాజకీయ పార్టీ ఏదో ఒక రోజు పుట్టింది మర్నాటికి అంతర్ధానం అయింది అన్న పరిస్థితి అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీ మీటింగ్ పెట్టాడని మీరు చెప్తున్నారు కదా. ఆయన మొన్నటికి మొన్న మవీగన్తోనే పార్టీ కకావికలం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి అతి కీలకమైనటువంటి ఒక రాజధాని విషయంలో ఇవాళకు ఒక స్పష్టత రాకుండా తను అనేక పిల్లి గంతులు వేస్తా ప్రజల ముందు ఒక బఫూన్ లాగా అయ్యాడని షర్మిల గారు కూడా అంది. అటువంటి బఫూన్ వ్యాఖ్యల మీద నేనేమి మాట్లాడను అని. అంటే ఒక రాజకీయ పార్టీకి కానీ, ఒక నాయకుడికి కానీ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అంతేగాని ఏ క్షణానికి ఏ రాజకీయ లబ్ధి వస్తే సరిపోద్ది ఆ క్షణానికి అనుకునే వ్యక్తి రాజకీయాల్లో కానీ, జీవితంలో కూడా మనజాలడు. తను తాత్కాలికంగా తన చెల్లిని తల్లిని మోసం చేశాను ఆర్థికంగా అనుకుంటే, కానీ దానికి జరగాల్సిన కర్మ అనేది వదలదు. ఎందుకంటే మేనల్లుడిని మేనగోడలకి చెందిన ఆస్తి కూడా కాజేశాడని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇద్దరు కూడా. తర్వాత వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన షేర్లు కూడా వెనక్కి తీసుకోవాలని కోర్టుకు కూడా వీళ్ళు వెళ్ళారు. అంటే అందరికీ అర్థమైపోయింది. రెండోది, మొన్నటికి మొన్న తను ఒక మాజీ ముఖ్యమంత్రికి కొడుకు అయ్యుండి, వాళ్ళది ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయ్యుండి, వాళ్ళ కుటుంబాల్లో జరిగిన మరణాలని చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసి చంద్రబాబు నాయుడు గారి కారణం అని ఇప్పుడు వచ్చి చెప్పటం, ఎప్పుడో 90ల్లో జరిగిన హత్యలకి. అది ఆ జిల్లాలో రాజారెడ్డి అనేక మంది కుటుంబాల మీద, అనేక పల్లెల మీద కూడా దాడులు చేసి, గృహదహనాలు చేసి, లూటీలు చేసినటువంటి చరిత్ర ఉంది. 1962 నాటికే ఆయన మీద రౌడీ షీట్ తేల్చారు. అప్పటికి వీళ్ళ కుటుంబం రాజకీయాల్లోకి కూడా రాలేదు. తర్వాత అసలు రాజకీయాల్లో పని వీళ్ళకి ఏమన్నా ఉందా అంటే, 78లో రాజశేఖర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే వరకు 69లో ఆయన తల్లే స్వయంగా ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి కూడా ఓడిపోయిందంటే, అంటే ఒక కృష్ణమూర్తి గారిని ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేతిలో, వీళ్ళకి ఆ ఇంటి చుట్టుపక్కల ఒక వార్డు అనేది గ్రామంలో ఇంటి చుట్టుపక్కల ఉండేదే తప్ప ఎంతో సుదూర ప్రాంతాల్లో ఉండదు. అంటే వాళ్ళకి ఇరుగు పొరుగుతో కూడా మంచి సంబంధాలు లేవనేది ఆనాటికి అర్థమవుతుంది. అంటే రాజారెడ్డి కూడా అలాంటి ప్రవర్తనే కాకుండా ఆయన భార్య జయమ్మ గారికి కూడా వాల్యూ లేదనే కదా. అటువంటి సందర్భంలో ఇవాళ అనవసరంగా వాళ్ళ పూర్వీకుల యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బయటకు తీసుకొచ్చాడు. ఏది, చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు ఇది సందర్భం కూడా కాదు కదా. నువ్వు మధ్యలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ తండ్రి కూడా ఉన్నాడు ఈ హత్యలు జరిగిన తర్వాతే. అలాంటివి ఏమన్నా ఉంటే ఆ రోజే తేల్చుకోపోయారా? చంద్రబాబు నాయుడే కనుక నిజంగా అంతకుడైతే. తర్వాత ఆఖరికి వివేకానంద రెడ్డి గారి మీద కూడా అనవసరంగా ఆయన పేరుని ఈడ్చి, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఇవాళ బయటకు తీసుకొచ్చి, ఆయన మీద ఉన్నటువంటి ఒక గతంలో ఇప్పుడు వరకు కూడా ఏంటంటే, ఆయనంటే ఒక సాత్వికుడు ఆ కుటుంబంలో అనుకున్నారు. కాదు, ఆయన కూడా ఆ తానులో గొడ్డే అని ఆయనతో బాధిత కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి బాధితులు కూడా చెబుతున్నారు బాహాటంగా. దీని వలన వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఒక రకమైన ఇరకాటంలో పడ్డారు.
కనీసం ఇప్పటికి ఏదో ఆ పాత చరిత్ర అంతా గతం గత అన్నట్టు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 1919లో జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత మళ్ళీ పూర్వం కథలంతా తీసుకొచ్చి ఇవాళ గబ్బు గబ్బు చేశాడు. మొన్న మావి గన్నని అమరావతి మీద మళ్ళీ ఆపటానికి ప్రయత్నించాడు కదా, ఆ రోజే చట్టంగా రూపొందుతున్న టైంలోనే పెట్టాడు. నిజంగా కనుక ఆయనకి అట్లాంటి ప్లాన్ బి, ప్లాన్ సి కనుక ఉంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదనే ప్రశ్న వాళ్ళకే వచ్చింది. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డితో ఎట్లా శైలి అవ్వాలి, అసలు ఈ పార్టీ ఎట్లా నిలబడుతుంది, ఇక ఇతను పక్కకు తీసేసి సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టినా బెటర్ ఏమో. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు మావి గన్న సలహా నేను చెప్పలేదని. చాలామంది అనుకున్నారు ఈ సలహా చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి అని, కానీ అతను బహిరంగంగా చెప్పాడు అది ఆయన సొంతంగా చెప్పిన కవిత్వమే కానీ నా కవిత్వం కాదని చెప్పాడు. దాన్ని బట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి బెటర్ మార్కులు పడినాయి. అప్పుడు రాక అతను అనుకున్నారు. కాబట్టి మొన్నటి లాంటి మాటలు మాట్లాడే అంత దౌర్భాగ్యం సజ్జల రామకృష్ణారెడ్డి ఉండదనేది అవగాహనకు వచ్చారు జనం. ఇతని మీద బెటర్, ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి బెటర్ అనే కాడికి వచ్చింది. కాబట్టి రేపు రాబోయే పాదయాత్ర చేస్తానన్నాడు కదా ఒక ఏడాదిన్నర ముందుకే 29 కన్నా, ఆ పాదయాత్ర ఏదో సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి ముందుకు తీసుకెళ్ళింది బెటర్ అని. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి కన్నా ప్రముఖంగా ప్రచురించిన కాన్స్టిట్యుయెన్సీల్లో మొన్నటిసారి కొద్దిగా బెటర్ ఓటింగ్ వచ్చిందని కూడా అంటున్నారు. దాన్ని బట్టి ఇతని కన్నా కూడా పబ్లిక్లో సజ్జల రామకృష్ణారెడ్డికి యాక్సెప్టెన్స్ బాగుంది. కాబట్టి అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించి పార్టీ మొన్న డిపాజిట్లు కోల్పోయినట్టు 11 వచ్చినాయి. అట్లాంటి పరిస్థితి కన్నా హీన పరిస్థితి తెచ్చుకునే కన్నా ఇప్పుడు వాళ్ళు ఆలోచనలో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి కొంతలో కొంత వ్యతిరేకత పార్టీ నాయకుల్లో కూడా వచ్చింది కదా, అందువల్ల ఇంటికి పిలిపించుకుని ఏదో కొంత బుజ్జగిచ్చే పనిలో ఉన్నాడని అంటున్నారు. లేకపోతే ఆయన ఎప్పుడు పిలిపించి మాట్లాడేటంత లేదు. ఎందుకంటే వరుసగా 2 తప్పులు జరిగినాయి. పార్టీ ఉనికే ప్రమాదమైన పరిస్థితి. అసలు ఇతను నాయకుడిగా పనికిరాడు అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో కొంచెం వాళ్ళని శాంతింపజేయటానికి పిలిపించి ఏదో వాళ్ళకి ఛాయలు ఇంట్లో ఏదో మాట్లాడి వాళ్ళని కొంత ఉపశమనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే మాట కూడా వినిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రొజెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెబుతున్నారు చాలామంది. ఇక ఇతను పార్టీ అధ్యక్షుడిగా ఉండి అతను మాట్లాడే మాటలు, పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు పార్టీ తలవంపులుగా ఉన్నాయి. పార్టీకి అసలు ఇప్పటికే పరిస్థితి బాగాలేదంటే ఉండదాన్ని కూడా పోగొట్టే పరిస్థితిగా ఉందనేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు.